వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ ప్రాంక్స్టర్. దిస్ ఈస్ సుప్రదీప్. This is Sai Charan. ఈ రోజు మేము ఆడబోతున్నాం 3 overs క్రికెట్ మ్యాచ్. సో చూసేద్దాం. అదైతే టాస్ అయిపోతున్నాం. సో చూసేద్దాం. హెడ్స్. సో చూసినట్టయితే హెడ్స్ పడింది. సో నేనైతే ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంటున్నా. అక్కడ నుంచి అయితే బ్యాటింగ్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు ఇది దాటొస్తే 2D. నెక్స్ట్ స్ట్రేట్ అటు పోయిందో కింది నుంచి 4, మీదికి వెళ్ళిపోతే 6. ఇటు సైడ్ ఏమో 1D. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే భయం అవుతుంది అని స్టార్ట్ చేస్తున్నాం. లేకపోతున్నా సాయి చరణ్కి. అటు చూడండి, సాయి చరణ్ అక్కడ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంతకుముందు మీకు పిచ్ రిపోర్ట్ చెప్పినా కదా, 8 6 4 అన్నీ. సో వేయబోతున్నా ట్రయల్ బాల్ అయితే. సో మిస్ చేసిన ట్రయల్ బాల్. సో సాయి చరణ్ అనే చాలా పెద్ద బ్యాటర్ అనమాట. బాగా ఆడతాడు క్రికెట్, కానీ నా బౌలింగ్ ఆడలేడు. సో కొట్టలేదు. సో 1 ball 0 runs అనమాట. మన 3 overs మ్యాచ్ కాబట్టి తొందరగా కథం చేసుకోవాలి. ఇప్పుడైతే థర్డ్ బాల్ వేయబోతున్నాను చూడండి, సెకండ్ బాల్ వేయబోతున్నాను చూడండి. సో కొట్టలేదు. థర్డ్ ఎంపైర్కి అయితే చెక్ చేయించినాం. ఇప్పుడు మన థర్డ్ ఎంపైర్ ఎవరో కాదు, కెమెరామ్యానే. అది నో బాలా ఏంటో చెప్పు. అది కరెక్ట్ బాల్ అయినా కదా? కరెక్ట్ బాలే, బట్ అతని బ్యాట్కి చేతికి జరిగింది కాబట్టి స్కోర్ లేదు. 2 ball 0 runs. థర్డ్ బాల్ వేయబోతుంది ఇప్పుడు. సాయి చరణ్ స్ట్రైక్. ఓ అవుట్ ఆఫ్ ది స్టేడియం. ఇంతకుముందు సాయి చరణ్ గారు కొడితే బాల్ వచ్చి ఇలా పడ్డది. సో ఎత్తుకుదాం. అసలు అది నో బాల్ ఇద్దాం. నో బాల్ కూడా కాదు అసలు, అది నో కౌంట్ బాల్. అసలు అయితే అవుట్ ఇచ్చేటోండి, కానీ సాయి చరణ్ ఇక మెల్ల బతిలాడతాడు. సో ఎత్తాలే బాల్. ఎటు కొట్టినావు ఎప్పుడు? కరెక్ట్ హైటే వచ్చింది కదా, ఇక్కడే ఉంటుంది. దొరికింది. సో గాయ్స్ చూసుకున్నట్టయితే బాల్ అయితే దొరికింది. సో ఇప్పుడైతే 4th ball మళ్ళీ అయిపోతున్నా, వైడ్ పోయింది. సో అయిపోతున్నా చూడండి. సో 2 runs అయితే వచ్చాయి సాయి చరణ్కి. 4 balls సో గాయ్ స్కోర్ వచ్చేసి 0. సెకండ్ బాల్ ఈ బాల్ అవుతుంది. ఆయన కొడితే మొత్తం బాల్ ఏంటో గాలగలుగుతుంది. సో బాల్ కూడా స్టంపర్ బాల్ బాగా బౌన్స్ అవుతుంది. సో వేయబోతున్నా సెకండ్ బాల్. సో 1 run అయితే తీసిండు. సో 1 run అయితే తీసిండు. సాయి చరణ్ 2 balls 3 score. 2 balls 1 run స్కోర్ అయితే కొట్టిండు. ఇప్పుడైతే థర్డ్ బాల్ అయిపోతున్నా. సో మళ్ళీ 1 run కొట్టిండు సాయి చరణ్. బాగా కొడుతుండు. సైడ్ అయితే ఫిల్డర్ అయితే పెట్టాలి, కష్టమవుతుంది సాయి చరణ్. మొత్తం 2 runs అయితే కొట్టిండు 3 balls. సో నా భయం అవుతుంది. 4th ball అయితే ఇస్తున్నా. ఇప్పటి నుంచి ఫాస్ట్ బాల్ చేయాలని అనుకుంటున్నాను. నేనైతే స్పిన్ ఫాస్ట్ అన్ని కలిపేస్తా. 5 balls-కి 4 runs కొట్టిండు. 6th ball అయిపోతున్నా. సో నో కౌంట్, ఇది 0నే. 6 balls-లా 4 runs కొట్టిండు. 7th ball అయిపోతున్నా. సో 7 balls-లా 6 runs కొట్టిండు. నెక్స్ట్ 8th ball. సో 1 run. balls అయితే 7 runs కొట్టిండు. 8 balls 7 runs. 9th ball. 9 balls 7 runs కొట్టిండు.
10th బాల్ వేయబోతున్నా. సో బాల్స్ 7 రన్స్ కొట్టిండు. 11th బాల్. వైడాక ఎంపైర్ చెప్పాలి. నో బాల్ అంట. మళ్ళీ వేయాలి. ఫ్రీ హిట్. సో మళ్ళీ 11th బాల్. సో 11th బాల్ అయితే వేయబోతున్నా. నో బాల్ అయితే ఇచ్చిళ్ళు. సో మళ్ళీ వేస్తాను. ఇదైతే ఓనీ వచ్చాడు. మ్యాక్సిమం 2 runs అయితే వచ్చినాయి. 11 balls 9 runs. 12th బాల్. balls 9 runs. 13th బాల్. అంటే 2 ఓవర్లు అయిపోయినాయి. ఇంకా 3rd ఓవర్ ఫస్ట్ బాల్. వైడ్ అయితే వేయింది. మళ్ళీ 13th బాల్. మళ్ళీ బౌలింగ్. 13th బాల్. balls 9 runs. 4 అయితే 14th బాల్ వేస్తుంది ఇప్పుడు. runs. 14 balls 11 runs. 15th ball. 15th ball. balls 11 runs. So score అయితే నో 15 balls 11 runs. 4 balls అయిపోయినాయి. 1 run స్కోరు. 4th బాల్ ఇస్తున్నా. అయితే వైడ్ వైడ్ ఫ్రెండ్స్. 4-3 balls. Friends, 4 balls 5 runs. 5th ball. Friends, last ball 6 runs. 6 balls 6 runs. 7th ball. ఫ్రెండ్స్, ట్రయల్ బాల్ అయితే అవుట్ ఆఫ్ స్టేడియం కొట్టేసిండు. ఇప్పుడైతే ఫస్ట్ బాల్ వేస్తున్నా, చూడండి. Friends, 1 ball 1 run. Second ball. Second ball 1 run. Third ball. Third ball 1 run. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను సుప్రియకి అయితే ట్రయల్ బాల్ ఇస్తున్నా, చూడండి. అవుట్ ఆఫ్ స్టేడియం. ఇట్స్ ఎన్ అవుట్ ఆఫ్ స్టేడియం. సో 18 balls 13 runs కొట్టిండు సాయి చరణ్ అయితే. ఇప్పుడు నేను 18 balls 14 runs కొట్టాలి.
కొడతా అనిపిస్తాను నాకైతే ఎందుకో. చూద్దాం. కొడతా అనిపిస్తుంది అంటాడు కానీ కొడతాడు. బాల్ అయితే అయిపోతున్నా. స్కోర్ వచ్చేసి ఎంత కొట్టిండు? 11 కొట్టిండు. 16th బాల్ అయిపోతున్నా. స్కోర్ వచ్చేసి 12-16 బాల్స్ రా. 17th బాల్. ఇంకా 2 బాల్స్ మిగిలి ఉన్నాయి. లాటు వైడ్ బాల్ మళ్ళీ ఇస్తున్నా. 17th బాల్. బాల్స్ 13 రన్స్ ఒకటి కొట్టిండు అన్నాను. సో 18th బాల్ లాస్ట్ బాల్. 4 balls అయితే 5 runs కొట్టిండు. 5th బాల్ వేస్తున్నా ఫ్రెండ్స్. నేను 6th బాల్ వేస్తున్నా. 5 runs. Then 7th ball, 5 runs. Seven balls, 9 runs. Then 7 balls, 9 runs. 9 అయిపో. Eighth ball, 9 runs. 11 runs, friends. 8th ball. వేస్తున్నా ఇప్పుడు. Friends, 9th ball, 15 runs. 10th ball. I won the match. సో గాయస్ ఈ మ్యాచ్ అయితే గెలిచిన. సో సాయి చరణ్కి ఏదో ఒక రివెంజ్ ఉంటుంది. చూడండి ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా. సో వెయిట్ చేయండి. కొంచెం లేట్ అవుతుంది మాకు, కొంచెం ఎడిటింగ్ ఇట్లా టైం తీసుకుంటుంది. ఒక 2 days అవుతుంది కావచ్చు ఇది చేసినాక అప్లోడ్. సో వెయిట్ చేయండి. రివెంజ్ ఛాలెంజ్ కన్ఫర్మ్ ఉంటుంది. ఓకే, ఇవాటికైతే ఈ వీడియో ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు మా ఛానల్ని. సో ప్లీజ్ గాయస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు చాలా కష్టం అవుతుంది. సో ఎప్పటి నుంచో వీడియో పెట్టినాం. పోయిన ఛానల్, పాత ఛానల్ పోయింది. అది 10K ఉండే కానీ పోయింది. సో అయినా కూడా ఏం బాధపడతాను. కొత్త ఛానల్ స్టార్ట్ చేసినాం. సో సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. గంటను మాత్రం కొట్టండి. ఓకే గైస్, ప్లీజ్ సపోర్ట్. Thank you for watching this video.